తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు. అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి 3 కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో అతని భార్యకి కాకరకాయ ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు. మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లికారం పెట్టిన కూరను తలుచుకుంటూ అతను నోరు ఊరుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా అతని భార్య బూర్లు మూకుడులో మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసమని ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండబట్టలేకపోయింది. రుచి ఎలా ఉందో చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము అని అనుకుని ఒక కాకరకాయ తినేసింది. కొంతసేపటికి ఆకలి వేస్తోంది. నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేసింది. మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళ్ళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు. భోజనానికి కూర్చుంటే భార్య కూర వడ్డించింది. ఇదేంటి ఒకటే ఉంది, మిగిలిన 2 ఏవి అని అడిగాడు. ఒకటి రుచి ఎలా ఉందోనని తిని చూశాను, రెండోది నా వాటా, అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది. రైతుకు కోపం వచ్చింది. అలా ఎలా తినేశావు అన్నాడు. ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది. కాకరకాయ రుచి అలాంటిది. మరిన్ని మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.